పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రియులరా, మరొక వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ముందు పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహా ఉచితమైన కృప చొప్పున ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి అయ్యా మీరిచ్చినటువంటి సమయం కొరకే స్తోత్రాలు. సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకునే భాగ్యం మాకు దయచేయండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకునేటం మాకు నేర్పించండి ప్రభువా. వినుచున్నటువంటి బిడ్డలకు ప్రభువా దీవెనకరముగాను ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి. ఈ వర్తమానాలు ఏ గ్రామాల్లో ఏ ప్రజలు వింటున్నారో వారందరికీ ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రవాసేవను మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నేనైతే ఒట్టివాడిని మట్టివాడిని, దయతో నన్ను క్షమించండి. శక్తివంతుడిగా చేయి, బలవంతుడిగా చేయి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. చిన్న పరిచర్ను మీరు ఫలింపచేయండి. అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండి మీ నామమునకు మీరే మహిమ తెచ్చుకోమని, నన్ను మీ శిలువ చట్టును మరుగుపరచమని, ప్రతి మాట ఆశీర్వాదకరముగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, కీర్తనల గ్రంథంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక. చూడండి ప్రియులరా, మనము రక్షించబడిన తర్వాత ఒక ప్రత్యేకంగా మనం ఉండాలి. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. స్నేహితులు పిలుస్తారు, అనేకులు ఆ ఫంక్షన్లకి ఈ ఫంక్షన్లకి అటు ఇటు రమ్మని కేక వేస్తారు. అయితే లోక సంబంధమైనటువంటి వ్యక్తులు, లోక సంబంధమైన కార్యక్రమాలకు, లోక సంబంధమైనటువంటి బిజీలో మనం ఉన్నట్లయితే మనం దెబ్బతింటాం ప్రియులరా. వాడు దొంగయు దోచుకునేవాడుగా ఉంటాడు. వాడు ఆలోచన మంచిది కాదు. సాతాను యొక్క ఆలోచన బైబిల్ గ్రంథంలో అహితోపేలు అని ఒక అతడు ఉన్నాడు. కొంతకాలము దావీదు దగ్గర ఉన్నాడు. దావీదు దగ్గర ఉన్నంతవరకు అతని ఆలోచనలు నెంబర్ వన్గా ఉండేవి. ఏదన్నా ఉపాయం చెప్పినా, ఏదన్నా ఆలోచన చెప్పినా దేవుని ఆలోచనగా ఉండేది. బైబిల్ గ్రంథంలో మనకి రాయబడి ఉంది. పరిశుద్ధుడైనటువంటి, నీతి కలిగినటువంటి మంచి రాజుని సహవాసాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టాడో అహితోపేలు ఆలోచనలు మారిపోయినాయి. ఎక్కడికి వచ్చాడు? అబ్షాలోము దగ్గరికి వచ్చాడు అహితోపేలు. అబ్షాలోము ఎవరో? దావీదు కొడుకే. కానీ ఎలాంటి కొడుకు అంటే, బతికొండగానే, తండ్రి బతికొండగానే చావును కోరుకున్నాడండి. ఏమండి, తండ్రి బ్రతికొండగానే అబ్షాలోము చావును కోరుకున్నాడు. తండ్రి చావును కోరుకున్నాడు. ఎలాంటి ఆలోచన వచ్చిందంటే అబ్షాలోముకి, దావీదు సింహాసనాన్ని, తండ్రి సింహాసనాన్ని ఎలాగైనా ఆక్రమించుకోవాలి, ఎలాగైనా రాజ్యాన్ని పడగొట్టాలి,
ఎలాగైనా బలవంతంగానైనా తీసుకోవాలి. చూడండి ఎంత చెడ్డ ఆలోచన. ఆ చెడిపోయిన ఆలోచనకి ఈ అహితోపేలు ఆలోచనలు ఇంకా యాడ్ అయ్యి, ప్రియులరా, చెడ్డ కార్యక్రమాలు చేయటానికైనా వీళ్ళిద్దరూ, ఇంకా కొంతమంది ఉంటారు కదా బ్యాచ్, ఆలోచనలు చేయటం ప్రారంభించారు. అయితే గమనించిన ప్రియులరా, దావీదు ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా, అహితోపేలు ఆలోచనలు చెదరగొట్టు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అబషాల ఆలోచన చెదరగొట్టు, అహితోపేలు ఆలోచనలు చెదరగొట్టు అని ప్రార్థన చేస్తే దావీదు ప్రార్థన దేవుడు ఆలకించి అహితోపేలు ఆలోచనలు అన్నీ చెదరగొట్టేసేసాడు. ఒక్కటి కూడా నెరవేరలేదు. ఒక్కటి కూడా ప్లాను, అతడేసిన ప్లాన్లు జరగల. అప్పుడు అహితోపేలు పోయి తన ఇంట్లోకి వెళ్ళి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. చూసారా ప్రియులరా? సాతాను ఆలోచనలు. ఇస్కరియోతు యోధా కూడా ఆలోచన చేశాడు, వెళ్ళిపోయి చెట్టుకు ఉరిపెట్టుకున్నాడు. ఎంత దారుణం ప్రియులరా! దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండి చోటు కూర్చుండకూడదు. జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు కొద్దిగా ఉండాలి, మన ఆలోచనలు కొద్దిగా ఉండాలి. దేవుడు ఆశీర్వదిస్తే తప్ప, దేవుడు సలహా ఇస్తే తప్ప, దేవుని చిత్తం మనము వాక్యానుసారంగా ముందుకు సాగాలి. అంతేగాని ప్రియులరా, సాతాను ఆలోచన చొప్పున మనం ఏమాత్రం కూడా నడవకూడదు. సాతాను ఆలోచన చెప్పింది ఏమని? ఈ రాళ్లను రొట్లుగా చేసుకోవచ్చు కదా, ఎందుకు నీరసించిపోతావు? చూసారా సాతాను ఆలోచన. అప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పారు? మానవుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు, జీవిస్తాడు. మనం బ్రతుకుతున్నామంటే దేవుని మాట చొప్పున, మనం జీవిస్తున్నామంటే వాక్యానుసారంగా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వాక్యానుసారంగా మనము ఆహారం లేకపోయినా, వస్త్రములు లేకపోయినా, వసతులు లేకపోయినా, పట్టు వస్త్రాలు లేకపోయినా, ఇంకా ప్రియులరా, చాలామంది అనుకుంటారు భక్తి అంటే గొప్పగా ఉండాలి. పరిశుద్ధులైన పౌలు గారు అంటాడు, ఏవేవి లాభకరమైనవో వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు నేను పరిగెత్తుచున్నాను, ప్రయాసపడుతున్నాను, పరలోకం కొరకు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అంతేగాని దుష్టుడు ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు. మరేం చేయాలి? ఏం చేయాలి? ఏ ఆలోచనల ప్రకారం నడవాలి? ధర్మశాస్త్రాన్ని, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ధర్మశాస్త్రాన్ని యెహోషువతో చెప్పినాడు దేవుడు. యెహోషువా, నువ్వు భయపడవద్దు, నువ్వు కృంగిపోవద్దు, మోషేకు తోడుగా ఉన్నట్టు నేను నీకు కూడా తోడుగా ఉంటా. అయితే ఒకటి షరతు, ఒక నిబంధన, కుడికి కానీ ఎడమ కానీ తొట్టిల్లు పోకుండా ధర్మశాస్త్రంలో ఉన్న దానంతటి ప్రకారం గైకొనుచు నీవు జీవిస్తూ అనేకులకు నీవు బోధిస్తూ ఉండాలి అని చెప్పారు. కనుక ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, క్రొత్త నిబంధనందు ఆనందించాలి, బైబిల్ నందు
ఆనందించాలి. లేఖనాల యందు ఆనందించాలి. లేఖనాలను పఠించుట యందు ఆనందించాలి. దేని యందు ఆనందిస్తున్నావు సహోదరుడా? ఓ సహోదరి, లోకము దాని ఆశలు గతించిపోతే దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఇది తాత్కాలికమైన ఆనందము ప్రియులారా, తాత్కాలికమైన సంతోషము. దేవుడిచ్చే ఆనందము తరగని ఆనందము. పౌలు గారు అంటాడు కదా, ఆనందించుడి ప్రభునందు. మరలా చెబుతున్నాను, ఆనందించుడి, ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. ఆత్మలో మనం ఆనందిస్తూ ముందుకు సాగాలి ప్రియులారా. ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. మరలా ఏమన్నాడు? దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. రాత్రులు పగల్లో సమయం అనక భగత్ సింగ్ గారు ప్రారంభ దినాలలో ప్రభుని ఎరిగిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత క్రొత్త నిబంధన ఒక నెలలోనే చదివేశారంట. క్రొత్త నిబంధన ఒక నెలలోనే. భోజనం కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు కదంట. టిఫిను అసలు ఆ తలంపే ఉండేది కదంట. ఆ ఆలోచనే, భోజనం తిందాం, టిఫిన్ చేద్దాం, నిద్రపోదాం, పండుకుందాం. ప్రియులరా, ఆ ఆలోచనే వారి మనసులోకి రాలా. వాక్యం పఠిస్తూ ఉంటే జుంటె తేనె దారుల కంట మధురమైన ఆ వాక్యాన్ని క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకు దొరుకుచూ ఉన్నది. ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్యంలో పరవశిస్తూ అలాగ చదువుతూ ఉండేవారంట. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? దేవారాత్రులు ధ్యానిస్తున్నావా? ఎలా వర్ధిల్లుతావు? నువ్వెలా ఫలమిచ్చి చెట్టు వలె ఉంటావు? నువ్వెలా ఆశీర్వదించబడతావు? అలా చేసిన వాళ్ళు ఎలా ఉంటారంట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఆకు వాడక ఎండిపోవటం ఉండదు, రాలిపోవటం ఉండదు. ప్రియులారా, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఫలాలు ఉన్నాయా? చెట్టు అనగా మనమే. ఫలమిచ్చే చెట్టులాగా ఉంటున్నావా సహోదరుడా? ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉంటున్నావా సోదరి? ఏ ఫలాలు? ఆత్మఫలాలు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, ఆశ నిగ్రహము. 9 రకాలైన ఫలాలు ఉన్నాయి. ప్రభుని ఎరిగిన తర్వాత, ప్రభు ఆత్మ నీలోకి వచ్చిన తర్వాత నీ ఈ ఫలాలన్నీ నీలో ఉంటేనే అప్పుడు నువ్వు ఆత్మీయుడు అవుతావు. ఆత్మచేత నడిపించబడతావు. ఆత్మచేత నింపబడిన వాడని సూచన, గుర్తు. ఫలాలు లేకుండా కోపంతో, అసూయతో, ద్వేషంతో, ధనాపేక్షతో, లోకాశలతో నువ్వు జీవిస్తూ బైబిల్ పట్టుకొని నేను కూడా సేవకుడంటే దేవుడు క్షమించడు. జారిపోయిన సేవకుడివి, పడిపోయిన విశ్వాసివి. సహోదరుడా, సహోదరి, ఆత్మఫలాలు స్పష్టమై ఉన్నవి. ఆత్మఫలాలు తర్వాత శరీర క్రియలు కూడా అక్కడ గలతీయులకు రాసిన పత్రికలు 5వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి. నువ్వు శరీరానుసారివా, ఆత్మానుసారివా? ఫలమిచ్చే చెట్టు చూడండి. ముందు గ్రంథంలో, యోబు గ్రంథంలో, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. ఎంత మంచి భక్తి చేసినాడండి. నెంబర్ 1 భక్తి చేశాడు యోబు. నెంబర్ 1 భక్తి చేశాడు. దుష్టులు ఆలోచించప్పుడు నడవలా, పాపుల మార్గం నిలవలా. ప్రియులరా, దేవుని చిత్తాన్ని గుర్తెరిగి ఆ ఊజు దేశంలోనే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు పొందినవాడు. యోబు గురించి ఎలా రాయబడి ఉంటుంది? ఎన్నో శ్రమలు వచ్చినా శ్రమల్లో నిలబడ్డాడు.
ఏమండి వ్యాధుల్లో స్థిరంగా ఉన్నాడు, బిడ్డలో గలిబిలైనా, ఆస్తి అంతా పోయినా సహనంతో ఓర్పుతో కనిపెట్టుకుంటూ ఉన్నాడు. అవి ఎలా దీవించాడు తెలుసా? 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగెను. చూసారా? ఫలమిచ్చు చెట్టు అతడు చేయునిదంతయు సఫలమగును. యోబు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. నీ చేతి వృత్తి వ్యాపారాన్ని దేవుడు దీవించాలి, నీ ప్రయాణాన్ని దేవుడు ఆశీర్వదించాలి, నీ నోటి మాటలను దేవుడు దీవించాలి, నీ నడకను దేవుడు ఆశీర్వదించాలి, నీ ప్రయాస వ్యర్థం కాకుండా దేవుడు ఆశీర్వదించాలి. ఫలాలిచ్చే చెట్టు. సహోదరుడా, సహోదరి, యోబు ఒక ఫలమిచ్చు చెట్టు. ఆ ఊజు దేశంలోనే యోబు అంత నిష్ఠ, నీము, భక్తి కలిగిన వారు ఎవరున్నారండి? సహోదరుడా, సహోదరి, వాక్యం వినుచు ఉన్నావు ఎంతో కాలం నుండి, ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వాసి అని అంటున్నావు. క్షమించే మనసు ఉందా? ప్రేమించే మనసు ఉందా? జాలి కలిగిన మనసు ఉందా? వాక్యానుసారంగా నడిచే విధానం ఉన్నదా? సహోదరుడా, సహోదరి, ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉన్నదా? యోబు ఎంతోమందికి సహాయం చేసినాడు, ఎన్నో కుటుంబాలకు సహాయం చేసినాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును, అతడు చేయునిదంతయు సఫలమగును. నువ్వు చేసే ప్రతి పనిని ప్రియులరా దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని దేవారాత్రులు ధ్యానిస్తూ ఉండాలి. ధ్యానించటమే కాదు, దాని ప్రకారంగా నడుచుకోవాలి. వాక్య ప్రకారముగా నువ్వు నడుచుకున్నప్పుడు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా నీవు భయభక్తులతో ఉండాలి కదా సహోదరుడా, సహోదరి. అందుకే కదా యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టింది. దేనిని ఆశిస్తున్నాడు? నీతిగాను న్యాయముగాను కన్యకుగ్రహము కలిగి ఇంతే కదా నేను మిమ్ములను కోరుచున్నాను, న్యాయముగా నడుచుకునుటయు, కన్యకరము కలిగి ఉండుటయు, విశ్వాసం కలిగి ఉండుటయు, ఇంతే కదా నేను మిమ్ములను కోరుచున్నాను. ఇంతే కదా. ఏమండి, వెండిని అడుగుచున్నాడా? బంగారమును అడుగుచున్నాడా? భూములను అడుగుచున్నాడా? ఆస్తిని అడుగుచున్నాడా? ఇంతే కదా, ఇంతే కదా, ఇంతే కదా. సహోదరుడా, నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము, నీ చేతి పనిని నేను దీవిస్తా. నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరిగేదను. నా తట్టు తిరిగిన ఎడల అంటే దాని అర్థం ఏంటి? నీవు అటు వెళుచున్న వ్యక్తివి, ఇటువైపుకి తిరిగిన ఎడల, లోకం వైపు వెళ్ళే వ్యక్తివి, దేవుని వైపు తిరిగిన ఎడల నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ చేతి పనిని దీవిస్తా. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నిన్ను గొప్ప జనముగా చేస్తా. విశ్వాసులకు తండ్రిగా చేశాడు కదా అబ్రహాముని. అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు కదా. సహోదరుడా, సహోదరి,
నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో ఫలమిచ్చే చెట్టుగా నీవు ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. తర్వాత దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. పొట్టులాగా ఉంటామండి. దేవుని ఆజ్ఞలను పాటించకపోతే, దేవుని చిత్తాన్ని చేయకపోతే, దేవుని వాక్యాన్ని గైకొనకపోతే, మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే, చూడండి, త్రాగుబోతులు, తిరుగుబోతులు ఎంత చెప్పినా ఏమండి, తల్లిదండ్రులకు లోబడక, పెద్దల మాటలు వినక, ఏమండి, సేవకుల మాటలు వినక చాలామంది త్రాగుబోతులు అయిపోతున్నారు, దొంగలైపోతున్నారు, అబద్ధికులైపోతున్నారు. ఏమండి, గాలి చెదరగొట్టు పొట్టు వలె. గాలికి పొట్టు ఏమవుద్దండి? ఎగిరిపోద్ది, చెదిరిపోద్ది. సోదరుడా, సోదరి, వాక్యం వినుచున్న సహోదరుడా, నువ్వు పొట్టువా, గింజవా? గింజవా, పొట్టువా? మంచివాడువా, చెడ్డవాడువా? నీ ఆత్మను పరిశీలన చేసుకో. చూడండి ప్రియులారా, కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. సహోదరుడా, సహోదరి, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. నీతిమంతులు అవ్వాలని, పరిశుద్ధులు అవ్వాలని దినమెల్లా, ఏమండి, ఈ వాక్యాలు దేనికండి? ప్రతిరోజు ఇదే సమయానికి ఈ వాక్యాలు చెప్పటం దేనికండి? నీవు నీతిమంతుడు అవ్వాలని. విశ్వాసం వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడతారని బైబిల్లో వ్రాయబడి ఉంది కదా. దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన, ఆ విశ్వాసము యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచటం వలన మనం ఏమవుతాము? పాపులు పరిశుద్ధులవుతారు, భక్తిహీనులు భక్తులవుతారు, ప్రార్థన లేని వారు ప్రార్థన పరులు అవుతారు. ప్రియులారా, నీతిమంతులు అవుతారు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ప్రియులారా, యోబు నీతిమంతుడండి. యోబు ఎలాంటివాడు? నీతిమంతుడు. ఫలమిచ్చు చెట్టు అలాగా దేవునికి అప్పగించుకున్నాడండి. వ్యాధులు వచ్చినాయా రాలేదా? వచ్చినాయి. మరణాలు వచ్చినాయా రాలేదా? వచ్చినాయి. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో తను తగ్గించుకొని ఉండబట్టి దేవుడు రెండంతల ఆశీర్వాదంతో బిడ్డలనిచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఏమండి, గొర్రెలను, ఒంటెల్ని, డబల్ ఆశీర్వాదాలు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, సుమారు దాదాపు చాలా సంవత్సరాలు బ్రతికాడండి. చాలా సంవత్సరాలు బ్రతికాడండి. దేవుడు దీర్ఘాయుష్మంతుడిగా చేశాడండి. ఓ సహోదరుడా, ఓ సహోదరి, వాక్యం వినుచు ఉన్నావు. నీవు ఫలమిచ్చు చెట్టుగా ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశం. ఎలా ఉండాలి? నీవు ఫలమిచ్చు చెట్టు. యోసేపు అనగా ఫలమిచ్చు చెట్టు. యోసేపు కూడా అంతే. ఏమండి, దేవుడు అంటే ఎంత భయభక్తులు కలిగినాడో. ఆ ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు ఆ ఐగుప్తీయులు విగ్రహారాధన ఆశ చూపించారు. ఒక విగ్రహాన్ని నిలబెట్టి మొరక్కమన్నారు. ప్రియులారా, యోసేపు నేను దేవునికే మొరుకుతాను కానీ విగ్రహానికి నేను
మొరొక్కను అని తేల్చి చెప్పాడు. కొట్టారు, గాయపరిచారు, కానీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తన యొక్క దేవునితో తాను చేసుకున్న ఒప్పందాన్ని ప్రియులరా ఏ మాత్రము కూడా ఆ ఒప్పందాన్ని మీరలేదు. ఆ యొక్క నిర్ణయాన్ని మార్చుకోలేదు. దేవుని కొరకే నీతిగా బ్రతకాలనుకున్నాడు. అనేకులు ప్రేరేపించారు. సాతాను మనుషుల్లో దూరి ప్రియులరా ప్రేరేపించి లోకాసులు చూపించారు. అక్కడి నుంచి పారిపోయాడు. ఏసేపు దుష్టుల ఆలోచన చొప్పున నడవలేదండి. పాపుల మార్గమున నిలవలేదండి. అపహాస్కులు కూర్చుని చోటు కూర్చోలేదండి. ఏ సహోదరుడా, ఎక్కడ కూర్చుంటున్నావు? నీ ఆలోచన ఏంటి? నీ తలంపులేంటి? నీ ఊహలేంటి? నీ ఉద్దేశాలేంటి? సన్నిధిలో గడుపుతున్నావా? ఓ సహోదరుడా, సహోదరి, పనికి వెళ్తున్నావు, అక్కడ ఎలా ఉంటున్నావు? కంపెనీలో ఉంటున్నావు, జాబ్ అని అంటున్నావు, ఎలా ఉంటున్నావు? నిమ్మకాయకి వెళ్తున్నావు, ఎలా ఉంటున్నావు? పొలం పనికి వెళ్తున్నావు, పొలంలో ఏం మాట్లాడుతున్నావు? సహోదరుడా, సహోదరి, గమనించండి. యోసేపు అయితే ఐగుప్తు దేశంలో ఉన్న నీతిని విడిచిపెట్టలేదు, ప్రార్థనలు మరవలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు నీతిగా బ్రతకాలనుకున్నాడు. చెరసాల్లో వేశారు, సంఖ్యలు బిగించారు. అయినా సరే యోసేపు వెనక్కి తిరిగి చూడాల. దేవుని కొరకు చనిపోవటానికైనా సిద్ధపడ్డాడు, కానీ లోకాశలకి చోటు ఇవ్వలేదు. యోసేపుగా ఫలించడు చెట్టు, వరిదిల్లాడు, గొప్పవాడయ్యాడు. ఏమండి, ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడండి. ఫలమిచ్చు చెట్టు, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయు పనులన్నిట్లో కూడా దేవుడు సఫలం చేశాడండి. చేతి పనిని దీవించాడండి, ఆలోచన దీవించాడండి. నీ ఆలోచనలు, నీ పనిని దేవుడు దీవించాలంటే నమ్మకంగా ఉండు. దేవరాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో. దేవుడు నీకు సహాయము చేస్తాడు. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఫలం ఇచ్చే చెట్లాగా ఉండాలని మా కొరకు మేము ప్రాణం పెట్టావు ప్రభువా, రక్తాన్ని చిందించావు తండ్రి. అయ్యా, మేము లోకాశల్లోకి కొట్టుకొని పోకుండా, పొట్టు వలె ఉండకుండా, గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండకుండా ప్రభువా, మంచి గింజలుగా ఉండి నిన్ను ఘనపరిచి స్తుతించే భాగ్యం యోసేపు వలె, ఏబు వలె ప్రభువా మేము ఫలమిచ్చు చెట్టులాగా ఉండడానికి సహాయము చేయండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండమని మహిమా ఘనత ప్రభావమును మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.